ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము 23 నుండి 28 వరకు మనం ధ్యానించుకున్నాం. గత వారంలో పైన కొన్ని వచనాలు ధ్యానించుకున్నాం. దాని కనెక్షన్ ఇప్పుడు ఉంది. నేను అపవిత్రత నొందిన దానను కాను, బయలుదేవతలను అనుసరించి పోవు దానను కాను అని నీవు ఎట్లు అనుకుందు. లోయలో నీ మార్గమును చూడుము, నీవు చేసిన దాన్ని తెలుసుకొనుము. నీవు త్రోవలో ఇటు అటు తిరుగులాడు వడిగల వంటెవు. ఇక్కడ ఇశ్రాయేల్ గురించి ఈ మాట దేవుడు సెలవిస్తున్నాడు. వాళ్ళు మనిషి చెప్పే మాటలు తాను వింటాడు, తన హృదయంలో ఉన్నదేంటో కూడా దేవుడు తెలుసుకుంటాడు. అదే సమయంలో మానవుడికి తన క్రియలను బట్టి తను శిక్ష పొందకున్నట్లు రక్షించే మార్గాన్ని, తప్పించే మార్గాన్ని చూపిస్తాడు అన్నమాట. మనుషులు ఏంటి, ఎవరైనా సరే గర్వం అనేది కనపడుతుంది. దేవుని మాటని ధిక్కరించే వారి కంటే ఇంకెవరు కూడా గర్విష్ఠులు కారు. దేవుని మాటను, దేవుని ఏర్పాటును తిరస్కరించే ప్రతి వారికి కూడా కఠినమైన శిక్ష ఉంటుంది. ఆ శిక్షలో ఇంకా రక్షణ అనేది ఉండదన్నమాట. శిక్షలో రక్షణ అనేది యేసుక్రీస్తు ప్రభుని రక్షకుడిగా పంపించాడు. పాపులు చేసిన అపరాధములన్నిటినీ బట్టి, విగ్రహాలను పూజించినందుకే కానీ, శరీరాన్ని అపవిత్రపరుచుకున్నందుకే కానీ మొత్తం శిక్ష అంతా యేసుప్రభు తన శరీరంలో భరించాడు. పాపాన్ని పరిహరించాడు. రక్తము చేత తాను కార్చిన పవిత్రమైన అమూల్యమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము ద్వారా మనల్ని కడిగి విమోచించినాడు. నిత్య రక్షణ ఇచ్చాడు. నిరంతరము మన కొరకు దేవుని కుడిపార్శ్వమందు ఆసీనుడై విజ్ఞాపన చేస్తున్నాడు. మన తప్పులు ఒప్పుకున్నప్పుడల్లా కూడా మన న్యాయవాదిగా ఉండి తండ్రిని వేడుకుంటున్నాడు. క్షమించు, ఒప్పుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు అని. ఆ విధంగా యేసు ప్రభు దేవుని కుడిపార్శ్వమందుండి చేస్తున్నాడు. అయితే కొంతమంది ఏం చేస్తారంటే ధిక్కరిస్తారనమాట. ఎవరు ధిక్కరించేవారుగా ఉన్నారు, ఎవరు విధేయులుగా ఉన్నారు. విధేయులుగా ఉండేవారు దీనులు, అవిధేయులుగా ఉండేవారు ఏం సాకులు చెప్పి ఏదో రకంగా దేవుని మాటల్ని ధిక్కరించేవారంతా కూడా గర్వం ఉందని చెప్పుకోవాలి. అది తమ దృష్టిలో గర్వం కాకపోవచ్చు, కానీ దేవుని దృష్టిలో అది గర్వం కిందే దేవుడు పరిగణిస్తాడు. అందుకనే జాగ్రత్తగా మనం సరి చేసుకోవాలి. ఇశ్రాయేల్ అలాగే నష్టపోతూ వచ్చారు. వారు పొందే శిక్ష దేవునికి విరోధంగా ఉన్నప్పుడు, దేవుని మాటని లక్ష్య పెట్టినప్పుడు వారు పొందే శిక్ష యొక్క ప్రభావాన్ని వారు తెలుసుకోలేకపోయారు. అది ఎంత తీవ్రంగా ఉంటుందో వారు భరించగలరా తెలుసుకోలేకపోయారు. తర్వాత వారిని శత్రువులు వచ్చి చెరలోకి వెళ్ళిపోతారు. స్వతంత్రులుగా ఉన్న వారు ఏమవుతారు, తిరిగి బానిసలు అయిపోతారు. సో దేవునితో ఉండే జీవితము స్వతంత్ర జీవితం. సో సాతానుతో ఉండే జీవితము బానిసత్వం. వాడు దేవునికి విరోధమైన క్రియలు మనతో జరిగించి ఏం చేస్తాడంటే దేవుని యొక్క ఉగ్రతకు శాశ్వతంగా పాత్రలు చేస్తాడు. యేసుక్రీస్తు ప్రభుని రక్షకుడిగా అంగీకరించాము. రక్షణ పొందిన మనమంతా కూడా దేవుని మాటని ఎక్కడా కూడా ధిక్కరించకూడదు. మందిరంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానించినప్పుడు, ఈ విషయాలన్నీ మనకు తెలియజేసినప్పుడు వాటిని మనం ఏం చేయాలండి, పాటించాలి. సో ఇక్కడ ఇశ్రాయేల్ని ఏమంటున్నాడు, ఇశ్రాయేల్ని మీరు అపవిత్రులు అవుతున్నారు, విగ్రహారాధన చేసి అపవిత్రులు అవుతున్నారు. పై వచనాల్లో కూడా అనేక విషయాల్లో అనేక రీతిలుగా మీరు ఏం చేశారు, అపవిత్రులు అయ్యారంటే వారేమంటున్నారంటే అపవిత్రత నొందిన దాన్ని కాను అంటే వారందరినీ సంబోధించి చెప్తున్నారు. బయలుదేవతను అనుసరించి పోవు దానను కాను అని నీవెట్లు అనుకుందో. చేస్తూనే వాళ్ళు ఏమనుకుంటున్నారు, నేను చేయట్లేదంటారు. అట్లా కాదు. అందుకనే ఆదామవ్వకు కూడా తీర్పు ఎందుకు వచ్చింది, చేసి చేయలేదంటారు. అది
అక్కడి నుంచే స్టార్ట్ అయింది. చూడండి ఆదికాండం 3:12, ఆదికాండం 3:12 చూడండి. అందుకు ఆదాము, నాతో నుండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ దేవతే, ఈ స్త్రీయే ఏం చేసింది? నేను తింటిని. తర్వాత అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, నీవు చేసినది ఏమిటని అడగగా, స్త్రీ, సర్పము నన్ను మోసపుచ్చినందున తింటినను. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీన్ని చేసినందున పశువులన్నింటిలోనూ భూజంతువులన్నింటిలోనూ నీవు శపించబడిన దానివై నీ కడుపుతో ప్రాప్తు. ఆ దినాల్లో ఆదామొబలికి బయలుదేవత ఎవరంటే ఆ సర్పం, ఆ చెట్టు. అక్కడికి పోవద్దంటే ఏం చేసింది? పోయింది. ఆమె ఈయన పోనప్పటికీ కూడా నేను పోలేదు కదా. ఎవరు పోయారు? నా భార్య పోయింది, నేను పోలేదు. మరి మొత్తానికి ఏంటంటే పోయింది, తెచ్చిన ఆ పళ్ళే కదా నువ్వు తిన్నది. అట్లా మడతలు పోయి ఇశ్రాయేల్కి కూడా అదే వచ్చింది. ఎవరి స్వభావం వచ్చింది? ఆదాము. మనకేమొచ్చిందో దాన్ని ఏం చేయాలి? ఇప్పుడు క్రీస్తులో యథార్థమైన ప్రవర్తన కావాలి మనకి. అందుకనే సొలొమోను కూడా రాస్తాడు కదా. చూడండి ప్రసంగి 7:29, ప్రసంగి 7:29 చదవండి త్వరగా. No, this only I have found that God has made man upright. God has made man upright. But they have sought out many inventions. They have sought out many devices. ఓకేనండి. దేవుడు మనిషిని యథార్థముగా సృష్టించాడు. మనిషి ఏం చేశాడంటే వివిధమైన తంత్రములను కల్పించుకున్నాడు. దేవుడు చెప్పింది ఎంత స్ట్రైట్గా ఉంటుంది అంతే. మనుషులు చేసేవన్నీ వంకర టింకర అన్నారు. అర్థమైందండి? ఆ వంకర టింకర్ ఎవరంటే సాతాను. సర్పంని ఎందుకు ఎంచుకున్నాడంటే వంకర టింకర్ది. సర్పం స్ట్రైట్గా ఉంటుందా? ఎప్పుడూ స్ట్రైట్గా ఉండదు. సచ్చిన తర్వాత స్ట్రైట్గా పెడితే ఉంటుందేమో, సచ్చిన తర్వాత కూడా వంకరగానే ఉంటుంది. ఎవరు? సరే. సో అలాగే ఈ సాతాను మాట విని మనలో వంకరతనం వస్తుంది. ఇప్పుడు నేను అడిగాను అనుకోండి కొంతమందిని, ఏంటి ఉదయకాలం మీటింగ్ ఉంది ఎందుకు రావాలంటే ఏదో చెప్తా ఉంటారు. ఎందుకు? మనకి ఇంకా ఎక్కడ ఉన్నామండి మనం? సో ఇవన్నీ ఉంటాయి. ఒకవేళ లేటుగా ఎందుకు వచ్చావు లేటుగా వచ్చావంటే ఏదో వంకర టింకరతనం. ఇవన్నీ లేకుండా ఏం చేయాలండి? స్ట్రైట్. నేను కూడా అక్కడికి ఆపేస్తాను, ఏమన్ను. ఎందుకంటే దేవుడు ఏ దృష్టితో చూస్తున్నాడో మనల్ని అదే దృష్టితో మనం కూడా చూడాలి. ఎవరు కూడా అతీతులు అనేవారు కాదు. అందుకనే మనం దినాలు గడిచే కొద్ది వంకర టింకరతనంలోకి వెళ్ళకూడదు. యథార్థత ఎక్కువ నేర్చుకోవాలి. దేవుని సన్నిధిలో ఎవరు ఉండగలుగుతారు? యథార్థవంతులు. ఎక్కడుంది? కీర్తన బాగా చెప్పాడు. చూసా ఇప్పుడు బాధకి ఇదే చూపించాడు. ఎక్కడుంది? కీర్తనలు ఎవరు అడిగారు? నేను అధ్యాయం చెప్పి కీర్తనలు అంటే అయిపోయిందా? అదే వంకర టింకరతనం అంటే. సగం వంకర అంటే అదే. తెలియకుండా కీర్తనలే 15వ కీర్తన చూడండి. ఎవరైనా చదవండి. మాధవి కాముగా ఉంటుంది, శిరీష కాముగా ఉంటుంది, సింధు కాముగా ఉంది. చదవండి. ఎవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? ఎవరంట? నీ పరిశుద్ధ పర్వతం మీద అతిథిగా ఉండగలిగిన వాడు, నీ గుడారంలో ఉండగలిగిన వాడు ఎవరంట? యథార్థమైన ప్రవర్తన కలిగిన వాడు, యథార్థమైన ఆలోచన. అదే యథార్థత నేర్చుకోవాలి. ఇక్కడ మేము ఉన్నది కూడా మీరు చెప్పిన దానికి ఓకే రైట్ అని చెప్పడానికి కాదు. వాక్యం నేర్చుకుంటున్నాం, ఆ ప్రకారం ఉంటుందో లేదో. నేను ఎలా ప్రవర్తిస్తే నాకు వచ్చే నష్టం ఏంటి? మీకు నష్టం రాకూడదని మేము చెప్తాం. ఎందుకంటే మా యథార్థతను మేము కాపాడుకుంటాం. ఒకవేళ ఎవరైనా నీలో యథార్థత లేదని చెప్తే సరి చేసుకుంటాం.
ఓకే అండి, వాక్యం ఇలా చెప్పి నువ్వు అట్లా మాట్లాడావు, ఇట్లా ప్రవర్తించావు, ఇట్లా చేసావు, అట్లా చేసావు అని చెప్పొచ్చు అనమాట. సో ఎవరిని ఎదిరించం, బెదిరించం అనమాట. అది కరెక్ట్ అయితే ఏం చేయాలి? కానీ ఇశ్రాయేలు అట్లా ఉన్నారు, మనం అట్లా ఉన్నామా? ఉండేది నేర్చుకోవాలి. ఉన్నాం, చాలా వరకు ఉంటున్నారు, బట్ పూర్తిగా నేర్చుకోవాలి. ఎప్పుడు ఎటువంటి శోధన వస్తుందో మనకి తెలియదు అన్నమాట. అవి ఎక్కడికి వెళ్ళిపోయిందండి? దేవుణ్ణి వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయింది? దేవుణ్ణి, తన భర్తను కూడా వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయింది? తన భర్తకి ఏం తీసుకొచ్చి పెట్టింది? కట్నం తీసుకొచ్చి పెట్టింది. ఏంటా కట్నం? పాపము, మరణం. కడుపు నింపింది ఒకసారి కడుపు నింపిన తర్వాత ఏమైంది? ఆదాంకి దేవుడు తీర్పు తీర్చాడు. ఏమని తీర్పు తీర్చాడు? నీ జీవితాంతం నువ్వు 3 పూటలు తినాలంటే ఏం చేయాలి? చెమటొచ్చి ప్రయాసపడి కష్టపడి నేలను సేద్యం చేసుకుని దున్ని దుక్కి చెత్త గిత్త రాళ్ళు పనికిరాని చెట్లు తీసేసి విత్తనాలు చల్లుకొని పంట పండించుతుంది. శాపగ్రస్తం. ఇప్పుడు 3 పూటలు తింటే సరిపోతుందా? అట్లా అయిపోతుంది. సరే, ఇప్పుడు దేవుడు అటువంటి శాపగ్రస్తమైన జీవితాన్ని నుంచి మార్చడానికి యేసుప్రభు వచ్చి, యేసుప్రభు యథార్థవంతుడే కాదా? మొదటి ఆదాం యథార్థవంతుడే కాదా? కాదు. కడపటి ఆదాం యేసుప్రభు యథార్థవంతుడే కాదా? మనం ఎవరిలో పుట్టాం? ముందు ఆదాములు. ఆదాము స్వభావం వచ్చింది కాబట్టి కడపటి ఆదాములు ఏమొచ్చింది? మార్చాడు మనల్ని, తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడు? ఇప్పుడు ఇక్కడ క్రీస్తులు ఎలాగ ఉండాలి? ఎంత యథార్థత ఉండాలి? క్రీస్తు కలిగిన యథార్థత. నన్ను నీ సమరూపంలో మార్చినావు, నీ కొందనాలే. మారిన తర్వాత చెప్పు. మారింటి ఈరోజు మార్పు ఉండవచ్చు, రేపు ఏమవుతుందో తెలియదు, ఎప్పుడేమవుతుందో తెలియదు. అందుకని దినదినము కూడా కాపాడుకునేది కావాలి. అందుకని చెప్తాను, చేసింది చేసినట్టు చెప్పాలి, చెయ్యింది చేయనట్టే చెప్పాలి. అంతేగాని దాంట్లో కల్పితాలు అనేవి రాకూడదు, సాకులు అనేవి రాకూడదు. ఎందుకు తీర్పు తీర్చాడు ఆదాముని? మొదటి ఆదాముని కల్పించా. మావాడు బాగా ఫాలో అవుతుంది, చూసారా? అట్లా నీకు కూడా ఫాలో అవుతుంది. కాబట్టి ఏమంటున్నాడు? సాకు ఇది నేను చేయలేదంటే బాగానే ఉండేది. నాతో నా జీవితకాలం అంతా నాతో ఉండటానికి నీవిచ్చిన ఈ అవ్వ, ఈ స్త్రీ ఏం చేసింది? నాకు పిలిచింది. ఎందుకు వదిలేసామని? ఆమె చెయ్యి ఎందుకు పట్టుకోలేదు? ఇష్టానుసారంగా వదిలేస్తావు అట్లా? కావలి కాయవలసింది ఎవరండి? అర్థమైందండి? అందుకని జాగ్రత్తగా ఉండాలి. కొన్ని ఇళ్లలో స్త్రీలు కూడా మోసపోతారు అన్నమాట. భర్త భయం లేని వాళ్ళంతా కూడా ఏం చేస్తారు? కొన్నిసార్లు నాకు తెలిసిన నా దగ్గర పరపురుషులు వచ్చినప్పుడు, వారు ఏదో పొగిడినప్పుడు, ఇది చేసినప్పుడు కొన్ని పాడైపోయిన స్త్రీలు కూడా ఉన్నారు అన్నమాట. అందుకనేంటి, భౌతికమైన వివాహ బంధాన్ని సరిగ్గా కాపాడుకోవాలి. తర్వాత రెండోది ఏం చేయాలండి? దైవికంగా కూడా దేవునికి నమ్మకంగా ఉండాలి. అందుకనే పురుషులు కూడా మన ఇంటి మనం ఎవరిని తీసుకొస్తున్నాం, ఏం చేస్తున్నాం అనేది కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇవన్నీ ముందు జాగ్రత్త, హెచ్చరిక వరకు చెప్తున్నాం. అంతే. మీరంతా మంచివాళ్ళు, అంత మంచి. ఎవరు చేయని సాతాను ఎప్పుడు తీసుకొచ్చి ఎట్లా పెడతాడో, మన కుటుంబాలను పాడు చేస్తాడో కొన్ని చూసాం. తర్వాత వాటిని కూడా రిపేర్ చేయటానికి కూడా దేవుడు కొన్నిసార్లు సమయాన్ని ఇచ్చాడు. ఓకేనండి? సో ఎంత పాడైపోయినప్పటికీ కూడా క్రీస్తులు ఏమవ్వచ్చుది? రిపేర్ అవ్వచ్చు. తెలుసుకుని మారుమనసు పొంది తిరిగి సమకూర్చుకోవాలి. ఒకటి ఏంటంటే, చేసిన తప్పును ఒప్పుకొని విడిచిపెట్టేయాలి. సో ఒకసారి అటువంటి లింకులు వచ్చిన తర్వాత దాని నుంచి బయటపడటం చాలా కష్టం అన్నమాట. అదే బానిసత్వం అంటే. ఓకే, చేయటం వచ్చు కానీ విడుదల పొందటం రాదు. పాపం చేయటం వచ్చింది కానీ దాని నుంచి విడుదల పొందటం, అన్లెస్ యేసు ప్రభు ద్వారా దేవుడు క్షమిస్తేనే తప్ప క్షమాపణ రాదు. చేయటం మాత్రం ఎవరు పర్మిషన్ అక్కర్లేదు, నువ్వే చేసేసి నేనే చేసేసి. విడుదల పొందటం విమోచకుడే కావాలి. మరి ఆయన దగ్గరికి రావాలంటే మనం దీన్ని వదిలేస్తాననే దాంట్లోకి రావాలి.
ఆ నిశ్చేతిలోకి రావాలి. ఇక నేను కంటిన్యూ అవను ప్రభు. తప్పాను కుమారుడు కంటిన్యూ అయ్యాడా, వచ్చేసాడా? వచ్చి మళ్ళీ వెళ్ళాడా? మనమైతే తండ్రి అప్పటి వరకే తండ్రి నన్ను క్షమించు, నీకు విరోధంగా పరలోకానికి విరోధంగా పాపం చేశాను అంటాం. సరే, ఆయన తిరిగి ఆ స్థానం కోల్పోయిన స్థానాన్ని ఇచ్చిన తర్వాత మళ్ళీ పీచాము. తండ్రి లెక్క ఉండదు, ఎవరు లెక్క ఉండదు. అవునా? అవునా? ఏమన్నా అర్థమైందా నీకు? ఏమర్థమైంది? వదిలేసి అట్లా వెళ్ళకూడదు. ఓకేనా? రైట్. సరే, ఇప్పుడు మిగిలిన చూసుకుందాం. త్రోవలో ఇట్లో ఇటు అటు తిరుగులాడు ఒడిగల వంటెవు. ఇటు అటు తిరిగే ఒంటె ఎవరండి? వంటి వారు త్రోవలో వడిగల వంటి ఎవరు? దేవుణ్ణి వదిలేసి ఇటు అటు తిరిగేవారు, దేవుని సన్నిధికి రాకుండా దూరంగా ఉండేవారు. ఎవరండి వారు? ఒడిగా తిరిగే అరణ్యంలో ఇటు అటు త్రోవలో తిరిగే, మనం తిరిగే త్రోవలన్నీ అలవాటు, ఒంటెలు తిరిగే త్రోవలు. రెండోది అరణ్యమునకు అలవాటు పడిన అడవి గాడిదవు. ఇంకేంటంటే అరణ్యం మనిషికి లోపడదు, యజమానుడికి లోపడదు. ఎవరండి? అడవి గాడిద. అడవి గాడిద లోపడదు. అట్లే మనం కూడా ఎవరు? మన యజమానుడు యేసు ప్రభువు. లోపడు. అందుకనే చూడండి, యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో ఇశ్రాయేల్ గురించి మాట చెప్తాడు. దేవుని అరిగిన ప్రజల కొరకే చెప్తాడు. 1వ అధ్యాయం 3వ వచనం. ఎద్దు తన కామందును ఎరుగును, గాడిద సొంత వాని దొడ్డి తెలుసుకొనును. ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. ఎవరికి లేదండి? ఇశ్రాయేలుకి ఎందుకు చెప్తున్నాడు? అటు ఆ తర్వాత పాపిష్టి జనము అసాలు ఎద్దు తన కామందును ఎరుగు అంటే ఏ ఉద్దేశంతో చెప్తున్నాడు ఈ మాట కదా? వారికి యజమానుడు ఎవరు? దేవుడు. అయితే కనీసం గాడిద కన్నా బుద్ధి ఉంది, కానీ ఎవరికి లేదు? నా ప్రజలకు లేదు. నేను ఐగుప్తు నుంచి విడిపించాను, వాళ్ళు కళ్ళు తెరిచాను, ధర్మశాస్త్రం ఇచ్చాను, ఏం చేయాలి ఏం చేయకూడదని చెప్పాను. అయినప్పటికీ గాడిద కంటే కూడా బుద్ధి లేని వాళ్ళు అని చెప్తాను. ఎద్దు తన కామందును ఎరుగును, గాడిద సొంత దొడ్డి. పగలంతా ఎక్కడ తిరిగి ఎక్కడ తిని సాయంత్రం ఎక్కడికి వచ్చేస్తుంది? సొంతమైన దొడ్డిలోకి వచ్చేస్తుంది. అర్థమైందా? కాబట్టి మీరు కూడా మనం మనుషులుగా ఏం చేస్తాం? పని అంతా చేసుకుని మళ్ళీ ఎక్కడికి వస్తాం? ఇంటికి వస్తాం. లేదు, మీటింగ్ ఉందంటే మాత్రం రా. అంటే ఎవరమ్మను? అడవి గాడిద కదా, అరణ్యంలో తిరిగే అడవి గాడిద కాదు, ఒంటె. ఫస్ట్ ఏముంది? ఒంటె. తర్వాత ఏముంది? అడవి గాడిద. ఎవరిది? నీ ఇంటికి మాత్రం వచ్చేస్తున్నావు, దేవుని ఇంటికి రావాలి. ఓకే, కొంతమంది వస్తారు, ప్రతి మీటింగ్ కూడా వస్తారు, వారి ద్వారానే సేవ జరుగుతుంది అన్నమాట. ఓకే, అట్లా జాగ్రత్తగా ఉండాలి. వాక్యం విన్నప్పుడు ఏం చేయాలి? మనం అట్లాగే ఉండి గర్విష్ఠులం కాదు, సరి చేసుకునే వారుగా ఉండాలి. 25వ వచనం. జాగ్రత్త పడి నీ పాదములకు చెప్పులు తొడుగుకొనుము, నీ గొంతుక దప్పికొనుకున్నట్లు జాగ్రత్త పడమని నేను చెప్పినను, నీవు ఆ మాట వ్యర్థము వినను, అన్యులను మోహించేదిని వారి వెంబడి పోదునని చెప్పుచున్నాను. ఇశ్రాయేల్ గురించి చెప్తున్నాను. దేవుడు వారికి మంచిగా చెప్పారు, జాగ్రత్త పడి నీ పాదాలకు ఏం చేయాలి? చెప్పులు తొడుక్కోవాలి. ఇక్కడ మోషేకి దేవుడు చెప్పాడు, ఇది పరిశుద్ధమైన భూమి, స్థలము కనుక నీ చెప్పులు విడవము అని చెప్తాడు. అదే అపోస్తలుడైన పేతురు అపోస్తల కార్యములు 12వ అధ్యాయంలో ఉన్నప్పుడు, తాను చెరసాల్లో ఉన్నప్పుడు, మధ్యరాత్రి దేవదూత తనని విడిపించడానికి వచ్చినప్పుడు, పేతురు నీ చెప్పులు తొడుగుకో. అర్థమైందండి? పాదరక్షలు దేనికి ఉంటాయంటే
మన భౌతికమైన కాళ్ళకి పాదాలకి రక్షణ ఇవ్వటానికి ఉంటాయి. ఇప్పుడే కాదు, ఎప్పటి నుంచి ఉన్నాయి. ఇదే పాదరక్షలు నడవడికి కూడా గుర్తుగా ఉంటాయి. మన నడవడికి కూడా గుర్తుగా ఉంటాయి. లేకపోతే మనం దేని మీద ఆధారపడుతున్నామో దానికి కూడా గుర్తుగా ఉంటాయి అన్నమాట. యేసుక్రీస్తు ప్రభు యోహాను సువార్త 13వ అధ్యాయంలో ఎవరి పాదాలు కడిగాడు? శిష్యుల పాదాలు కడిగాడు. ఎందుకు పాదాలు కడిగాడు? నన్ను నమ్ముకున్నప్పుడు మీరు వ్యర్థమైన వాటన్నిటి నుంచి, అసత్యమైన వాటినన్నిటిని వదిలేశారు. తర్వాత ధర్మశాస్త్రాన్ని వదిలేశారు. మిమ్మల్ని రక్షించలేనటువంటి, మిమ్మల్ని నీతిమంతులుగా తీర్చలేనటువంటి ధర్మశాస్త్రాన్ని వదిలేశారు. ఇక మీ వ్యాపారాలని లేకపోతే మీ ఉద్యోగాలని వదిలేశారు. కేవలం అన్ని విషయాల్లో, ఆత్మీయంగా భౌతికంగా అన్ని విషయాల్లో నా మీద ఆధారపడటానికి వచ్చారు అని చెప్పి వాళ్ళ పాదాలు ఎందుకు కడిగాడు? ఎందుకంటే ఈ పాదాలు నడవడికి గుర్తుగా ఉంటాయి. దేన్నైతే వదిలేసి వచ్చారో దాని వైపు వెళ్ళకూడదు. అనుదినము కూడా మనం స్నానం చేసాం, మనం పొద్దున్నే లేచి స్నానం చేసాం, మళ్ళీ 2-3 గంటలు బయటికి వెళ్ళి వచ్చాం, రోడ్డు మీద నడిచి ఇటు అటు తిరిగి వచ్చాం. మళ్ళీ ఏం చేస్తాం? మళ్ళీ స్నానం చేస్తారా? ఏం చేస్తాం? ఎందుకంటే ఎక్కడెక్కడ నడిచామో, ఎటువంటి అపవిత్ర స్థలాల్లో నడిచామో, ఈ శరీర శుద్ధి అది ఆత్మీయతకి గుర్తుగా ఉంది. ఎప్పుడు కూడా మన దోషాన్ని, పాపాన్ని, అపవిత్రతని కడిగేది యేసు ప్రభువే, యేసు రక్తమే. అందుకనే మన నడవడి ఎప్పుడు కూడా ఒప్పుకోవాలి. మన నడవడిలో దోషం ఉన్నప్పుడు దాన్ని ఏం చేయాలి? ఒప్పుకోవాలి. అర్థమవుతుందా? ఏమన్నా అర్థమవుతుందా? సో సరి చేసుకోవాలి. ఇప్పుడు ఆయనకి తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు ఆయనకి ఏమిచ్చాడు? సమాధాన సమాధాన జోడిచ్చాడు, చెప్పులు ఇచ్చాడు, జోడైనా చెప్పులు ఇచ్చాడు. ఓకేనా? ఇక్కడి నుంచి ఎలాగ ఉండాలి? అయినా సమాధానంగా ఉండాలి. ఎవరితో సమాధానంగా ఉండాలి? అందరితో సమాధానం. ఓకేనండి? అది అక్కడి నుంచి ఆ రీతిగా ఈ సమాధానం అనే జోడు మనం తోడుకున్నాము. లేకపోతే దేవునితో సమాధానం ఉండదు, మనుషులతో సమాధానం ఉండదు. అటువంటి ప్రవర్తన మనం కలిగి ఉండకూడదు. ఓకేనండి? సో అందుకనే ఒకటే పట్టుకోకూడదు. చెప్పులు విడుము అంటే ఆ భౌతికమైన చెప్పులు దానికి ఇవేవి అంటుకుంటాయి కాబట్టి బయట పెట్టేసి వస్తాం. ఇప్పుడు ఈ వేరే దేశాల్లో ఏమైందంటే వారికి ఉన్న చెప్పులు, బూట్లు వాటి ప్రకారం ఏం చేస్తారు? నిల్చొని పరిశుద్ధ స్థలంలో కూడా వాళ్ళు వీడవరు అన్నమాట. అదే సంస్కృతి ఎక్కడికి వచ్చింది? భారతదేశం. అంటే ఆ పద్ధతులు పాటించే వారందరూ కూడా ఈవెన్ ఇండియాలో కూడా ఏం చేస్తారండి? సో వాళ్ళు ఏం చెప్తారంటే ఇది చెప్తారు. ఏది చెప్తారు? పేతురుని తొడుక్కోమన్నాడు కదా, అక్కడ విడమన్నాడు, ఇక్కడ తొడుక్కోమన్నాడు కదా. మళ్ళీ ఈ పేతురు చెరసాలలో తొడుక్కుని ఇంటికి వెళ్ళాడు. అక్కడ వదిలేసి ఉంటాడు. ఎక్కడండి? ప్రార్థనా మందిరానికి వెళ్ళాడు కదా. వాడు తలుపు తీసిన తర్వాత ఏం చేసి ఉంటాడు? వదిలేసి లోపలికి అంటాడు. ఓకేనా? కాబట్టి అందుకని బుర్రను సరిగ్గా ఉపయోగించాలి, కానీ ఏదో నీకు అనుకూలంగా, అందరికీ అనుకూలంగా ఉండకూడదు. అమెరికాలో వెళ్ళిన తర్వాత మన వాళ్ళందరూ కూడా బయట ఒక రేఖ పెడతారు చెప్పులకి, అక్కడ పెట్టుకోవాలి, లోపలికి ఎవరు వేసుకోవాలి. అదే కొన్ని చర్చెస్ ఉన్నాయి అమెరికాలో, అక్కడ కంపల్సరీ చెప్పులు వేసుకుని వెళ్ళవలసి. వాళ్ళు ఎందుకంటే కింద కూర్చునేది లేదు. ఎక్కడ కూర్చోవాలి? చర్చెస్ బెంచ్ చైర్లు అట్లా కూర్చొని చేస్తారు. కొద్దిగా అట్లా భక్తికి గుర్తుగా ఉందన్నమాట. ఓకేనా? సరే అండి. కాబట్టి నీ చెప్పులు ఏం చేయాలి? జాగ్రత్త పడి నీ పాదములకు చెప్పులు తొడుక్కును. నీ గొంతుగా దప్పికొనుకున్నట్లు జాగ్రత్త పడమని ఆయన చెప్పినాను. ఆ మాట వ్యర్థము వినను అని మోహించితిని. కాబట్టి దేవుని వైపు రావటానికి మనం చెప్పులు తొడుక్కోవాలి, కానీ సో వేరే దగ్గరికి వెళ్ళే చెప్పులు పాపము చేయటానికి అది సురక్షితము కాదన్నమాట.
మోషేకి అందుకనే అక్కడ అపవిత్రమైన చెప్పులు. ఎందుకంటే అప్పటి వరకు తన యాటిట్యూడ్ మారలేదు, అప్పటి వరకు దేవుణ్ణి ఎరగనివాడు, అప్పటి వరకు తన ఏళ్ళ దేవుడు కలిగిన సంకల్పాన్ని ఎరగనివాడు. అందుకనే మొట్టమొదటిగా దేవునితో సరి చేసుకోవాలి, ఆ ప్రత్యక్షత పొందాలి. ఆ ప్రత్యక్షత పొందిన తర్వాత చెప్పులు వదిలేశాడు. అప్పటికప్పుడు ఫిజికల్ చెప్పులు వదిలినప్పటికీ అసలు చెప్పులు ఎప్పుడు వదిలేశాడు? రావయ్యా నా ప్రజలను విడిపించానండి, అయ్యో నేను ఎత్తోడిని. ఎవరి మీద ఆధారపడుతున్నాడు ఇప్పుడు? తన మీద తనకి నమ్మకం లేదు. ఐ కెనాట్ డూ ఎనీథింగ్ బై మై సెల్ఫ్, నా అంతటి నేనేమీ చేయలేను అన్నప్పుడు దేవుడు పిలిచినాడు, నేను ఇస్తాను రా చెప్పులు, నా మీద ఆధారపడు అని. ఏం చేశాడు? తన అధికారం ఇచ్చి ఆ రీతిగా నడిపించాడు. చెప్పులు అంటే అది కాదు. మన ఆధారం ఎవరు? మన సురక్షితం ఎవరు? మన సురక్ష ఎవరు? దేవుడే. ఓకేనండి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. తర్వాత 26వ వచనం, దొరికిన దొంగ సిగ్గుపడు. ఇశ్రాయేలు కుటుంబము వారు సిగ్గుపడుదురు. నీవు మా తండ్రివని ప్రాణతోను, నీవే నన్ను పుట్టించుదువని రాతితోనూ చెప్పుచు వారును వారి రాజులను వారి అధిపతులను వారి యాజకులను వారి ప్రవక్తలను అవమానమునందుదురు. చూసారండి, దొరికిన దొంగ సిగ్గుపడినట్లు ఇశ్రాయేలు కుటుంబం వారు ఏమవుతారంట? నీవు మా తండ్రి అని మ్రానుతోను, నీవే నన్ను పుట్టించుదని రాతితో చెప్పుచు వారును వారి రాజులు వారి అధిపతులు వారి యాజకులు కూడా వారి ప్రవక్తలు కూడా అవమానము. అందరూ కూడా ఏకంగా రాజు దగ్గర నుంచి అందరూ కూడా, ఈవెన్ యాజకులు కూడా ప్రవక్తలు కూడా ఏమవుతున్నారండి? అటు వెళ్ళిపోతారు. అందుకని అందరూ మోసపోవటానికి ఆస్కారము. చాలా జాగ్రత్తగా ఉండాలి. నాకు 4 మాటలు వచ్చేసు, నేను చర్చిని అందరికీ బోధిస్తున్నాను, నడిపిస్తున్నాను, ఇవన్నీ కాదు. ఎప్పుడేమవుతాం మనకి తెలియదు, ఎటువంటి ప్రలోభాలు వస్తాయో తెలియదు. మన హృదయం అన్నిటికంటే మోసకరమైనది. కాబట్టి ఆ హృదయాన్ని పదిలంగా పెట్టుకోవాలి. వాక్యానికి ఎప్పుడు హృదయం స్పందించేలాగా పెట్టుకోవాలి. మెత్తని హృదయం పెట్టుకోవాలి. వాక్యానికి స్పందించని హృదయం కఠిన హృదయం. సో వీళ్ళకంటే కూడా ఏమాత్రము తక్కువ వారము కాదు. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. 27వ వచనం, వారు వీపునే త్రిప్పుకొనెను, అయినను ఆపత్కాలంలో లేచి మమ్మల్ని రక్షింపమని వారు మనవి చేయదు. చూసారేంటి? వారు నా తట్టు ముఖం త్రిప్పుకొనక వీపునే. సరే అండి. అందుకని ఇంగ్లీష్లో ఒక పాట ఉంది, నో టర్నింగ్ బ్యాక్, వరల్డ్ బిహైండ్ మీ, జీసస్ బిఫోర్ మీ. యేసు ప్రభు నా ముందు ఉండాలి కదా. అప్పుడు యేసు ప్రభు మన ముందు ఉన్నప్పుడు లోకం ఎక్కడ ఉంటుంది? మన వెనక ఉంటుంది. ఎప్పుడైతే లోకం మన ముందు ఉంటుందో మనకేముంటుంది? యేసు ప్రభు వెనక ఉంటుంది. యేసు ప్రభు వెనకుంటే క్షేమమా, ముందుంటే క్షేమమా? కాపరి ముందే ఉండాలి కదా, నడిపించి మంచిగా కాపాడి మంచిగా పోషిస్తూ ఉంటారు. అట్లా వీళ్ళు ఏం చేస్తున్నారంటే బయలుదేవత వైపు వారు ముఖం పెట్టారు, వాటే వెళ్తున్నారు. ఇప్పుడు దేవుడు ఎక్కడున్నారు? వాళ్ళని విమోచించిన దేవుడు. మరి ఆయనకి రాదా? కోపం రాదా? ఈ జీవితం అంతా దేవునితో టచ్ లేకుండా అనుదినము వారు పాపానికి పాపం కూర్చుకొనుచు దైవోగ్రతకు గురవుతూ ఇక్కడ కూడా దేవుని సహాయం ఏమాత్రము లేకుండా భ్రష్టులు అవ్వట్లేదా? తప్పిపోయిన కుమారుడు లోకంలోకి వెళ్ళినప్పుడు ఏం జరిగిందో ఆ విధంగా వీరికి జరగట్లేదా? అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందండి? కొన్ని రోజులు మాత్రమే ఉన్న డబ్బులన్నీ వాడేశాడు. స్నేహితులు ఉన్నారు, డబ్బు అయిపోయిన తర్వాత వదిలేశారు. అక్కడి నుంచి ఇబ్బంది పడసాగాను. అర్థమవుతుందండి? ప్రస్తుతానికి అది తీపిగానే కనపడుతుంది. దట్ విల్ బికమ్ బిట్టర్, చేదైపోతుంది. నయోమి కూడా వారి కుటుంబం కూడా ఎక్కడికి వెళ్ళింది? మోయాబుకు. ప్రస్తుతానికి తీపిగానే ఉంది వెళ్ళేటప్పుడు. 2 కుమారులు చనిపోయారు. భర్త చనిపోయిన తర్వాత ఏమైందండి? చేదు. నా పేరు నయోమి ఎందుకు పెట్టారు? మధురమని ఎందుకు పెట్టారు? ఏమని పెట్టండి? మారా.
అర్థమైందండి? అయితే మారా జీవితం మళ్ళీ మధురంగా ఎట్లా మారింది? రూత్ ద్వారా మారింది. అర్థమైంది? ఎందుకు మారింది? ఎందుకు మారిందంటే లోకాన్ని విడిచి మళ్ళీ కనానికి వెళ్ళింది, తన దేశానికి యోధా బెత్లెహేంకి వెళ్ళింది. అక్కడే ఉంటే ఏమవుతుంది? వీళ్ళు కూడా అంతే. ఎక్కడికి వెళ్తున్నారు వీళ్ళు? చెప్పులు తొడుక్కుని బయలుదేవత అటే వెళ్తున్నారు. అర్థమైందండి? అట్లా వెళ్ళకూడదు. తర్వాత నీకు నీవు చేసుకునే దేవతలు ఎక్కడున్నవి? అవి నీ ఆపత్కాలంలో లేచి నిన్ను రక్షించినేమో. యోధా నీ పట్టణములెన్నో, నీ దేవతలు ఎన్ని అన్నా? నీ దేవతలు అన్నీయే కదా. సరిగ్గా చదువుకు నేర్చుకోవాలి. ఒకళ్ళు మార్చి ఒకళ్ళు చదువుకోవాలి. ఓకే, కాబట్టి ఎంతవరకు వచ్చింది? యోధా పట్టణాలు అంటే పట్టణానికి ఒక దేవత, పట్టణానికి ఒక దేవత, ఇంటికి ఒక దేవత పెట్టుకోవచ్చా? మనం కూడా తెలుసో తెలియకో ఎప్పుడైతే దేవుని వాక్యానికి అవిధేయత చూపిస్తామో, సో మనం దేవునికి విధేయత చూపిస్తున్నామో, దేవునికి అవిధేయత చూపించి దేని వైపు మన మనసు పెట్టుకుంటున్నామో, ఎటువైపు మన పరుగులు, మన పాదాలు పరిగెడుతున్నాయో అదే మన దేవత. ఇప్పుడు ప్రతి ఇంటికి ఉంటుంది. అర్థమైందండి? ఇక్కడ బోధించే బోధకుడు, సేవకుడు చెప్పిన మాటల కంటే కొన్నిసార్లు భర్త చెప్పిన మాట, భార్య చెప్పిన మాట, పిల్లలు చెప్పిన మాట బట్టి ఏమవుతాం? వాళ్ళని పట్టించుకుని ఏమవుతారు? అసలైంది వదిలేస్తారు. దైవికమైన వాటిని వదిలేసి ఏం చేస్తారు? వాడు సొంత విషయాలు చేసుకుంటారు. ఎవరికి నష్టం? అట్లా చేసే వాళ్ళకి నష్టం. అయితే సంఘం అన్నది దేని కొరకు? ఈ విషయాలన్నీ వివరించి బోధించాలి. బోధించటమే మా పని. తర్వాత పాటించేది చూస్తాం, అబ్జర్వ్ చేస్తాం, పాటిస్తున్నారా లేదా. పాటించకపోతే ఏం చేస్తాం? పాటించేటట్టు చేయి ప్రభువా, వాళ్ళు దేవుని ఉగ్రతకు గురి కాకూడదు, శాపానికి గురి కాకూడదు, అందరినీ లెక్క అడుగుతాం. ఆదాము వల్ల లెక్క అడగలేదా? వదిలేశాడా? సరే, మనల్ని లెక్క అడగకుండా మన శిక్ష అంతా సిలువలో భరించాడు. ఇప్పుడు కూడా మళ్ళీ అదే పని చేస్తే ఎట్లా? మనం యేసు ప్రభు ద్వారా విమోచించిన తర్వాత కూడా మళ్ళీ అదే పని చేస్తాము? చేయకుండా జాగ్రత్తగా ఉండాలి. ఓకేనండి? మనం ఎవరితో ఉండాలి? ప్రభుతో ఉండాలి, ప్రభు బిడ్డలతో ఉండాలి, సంఘంతో ఉండాలి. కేవలం ఉండటమే కాదు కానీ చెప్పిందంతా కూడా యాజక ధర్మం చేయాలి. ఇంకేదైనా పరిచర్య అంతా కూడా చేసి జాగ్రత్తగా ఉండాలి. ప్రార్థన చేసుకుందాం.